తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు. మంత్రివర్గంలో స్థానం లభించలేదంటూ ఆగ్రహంతో ఉన్న సుదర్శన్ రెడ్డి అనుచరులు రేపు బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి పదవులకు బోధన్ నియోజకవర్గ హస్తం నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించడానికి హైదరాబాద్ కు బయలుదేరారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలకు వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని సుదర్శన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను బూత్ స్థాపితం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి పదవులకు బోధన్ నియోజకవర్గ హస్తం నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించడానికి హైదరాబాద్ కు బయలుదేరారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలకు వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని సుదర్శన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను బూత్ స్థాపితం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి పదవులకు బోధన్ నియోజకవర్గ హస్తం నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించడానికి హైదరాబాద్ కు బయలుదేరారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలకు వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని సుదర్శన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను బూత్ స్థాపితం చేస్తామని హెచ్చరించారు.